ప్రపంచంలో ఎవరికైనా కూడా ఎప్పుడో సందర్భంలో చిన్న శత్రుత్వమో లేకపోతే మాట పట్టింపో లేకపోతే ఏదైనా మాట అనుకోవడమో అపార్థం చేసుకోవడమో ఇట్లా జరుగుతూ ఉంటాయి అందరి జీవితాల్లోనూ. ప్రపంచంలో ఎవ్వరు ఎంత గొప్పవారి జీవితంలో అయినా కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఏదన్నా చిన్న అపార్థం కానీ, చిన్న స్పర్ధ కానీ, చిన్న అపోహ కానీ, చిన్న అనుమానం కానీ, లేకపోతే ఏదన్నా మాట పట్టింపు లాంటివి జరుగుతూ ఉంటాయి. తక్షణం ఒక 2-3 రోజుల్లోనో 3-4 రోజుల్లోనో మర్చిపోతాం, వదిలేస్తూ ఉంటాం. తర్వాత కనిపించినప్పుడు బాగున్నారంటే బాగున్నారా అని పలకరించుకుంటూ ఉంటాం మనం. ఈ సహజంగానే శత్రుత్వం అనేది పర్మనెంట్గా జీవితకాలము శత్రువుగానే పరిగణించాలి వీడిని అనే భావన ఉండదు దాదాపుగా. ఎక్కడో రేర్గా ఎక్కడో మనం అలాంటివి కొన్ని రేర్గా జరుగుతూ ఉంటాయి. జీవితకాలం ఇక వీళ్ళతో మాట్లాడకూడదు మనం అనేవి ఏదో భయంకరమైనటువంటి స్పర్ధలు, శత్రుత్వాలు ఏదన్నా భయంకరమైనటువంటి ఉంటే తప్ప మామూలుగా అయితే నాకు తెలిసి శత్రుత్వాలు అనేవి శాశ్వతంగా జీవితకాలం ఉండవు, తిష్టవేయవు. ఏదో చిన్న అనుకుంటారు, ఒక 4 రోజులు, 10 రోజులు, నెల రోజుల్లో మళ్ళీ కలిసిపోయి పలకరింపులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగితేనే మనిషి మధ్యలో సత్సంబంధాలు అనేవి ఉండాలి. ఇప్పుడు కూడా కమ్యూనికేషన్, సత్సంబంధము అంటే మనిషికి ప్రతి వాళ్ళతో ఎవరితో ఒకరితో ఎప్పుడో ఒక అవసరం ఉంటూ ఉంటుంది. ప్రపంచంలో ఏకాకిగా బతుకుతాను, నాకు ఎవ్వరితో అవసరం ఉండదు అనుకునేవాడు ఎవ్వరు ఉండరు ప్రపంచంలో. ఎవరితో ఒకరితో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో అవసరం పడచ్చు. కాబట్టి జీవితకాలము శత్రుత్వము పెంచుకుంటా నేను ఇలాగే ఉంటాను అనేది దాదాపుగా ఉండదండి. ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అది ఎక్కడో రేర్గా ఉంటుంది, రేర్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా శత్రుత్వాన్ని శాశ్వతంగా ఉంచుకోవడం అనేది తప్పు. మానవ సంబంధాలు అనేవి ఈ భగవంతుని ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో చక్కగా మనిషి జీవితాన్ని, అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ సహృదయంతో మంచిగా ఉంటూ ఆనందంగా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తేనే మన జీవితానికి సార్థకత. లేకపోతే అసలు అర్థం ఉండదు జీవితానికి. అర్థం లేనట్టుగా ఉంటుంది జీవితం. ఇక ఈ శాశ్వతంగా ఈ శత్రుత్వాన్ని పెంచుకొని పర్మనెంట్ శత్రుత్వం అలాగా పెంచుకొని ఇవన్నీ కూడా మానవ సంబంధాలని దెబ్బతీస్తాయి. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండడం, 10 మందితో మంచిగా మాట్లాడడం, 10 మంది మంచిని కోరడం, 10 మందితో చక్కగా మెలగడం, అందరూ బాగుండాలి అనుకోవడం, మనం బాగుండాలనుకోవడం అది మామూలే. కానీ అందరితో పాటు మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక మన వేదవాక్కు ఇది. ప్రపంచంలో అందరి మంచిని కోరగలగాలి. అదే హిందూ ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా సుఖం, సంతోషములతో, ఆనందంతో ఉండాలి అనేది ఆర్యోక్తి. ఇట్లా ఉంటే మనకి బయట శత్రుత్వం ఉంది, కానీ మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు ఉన్నారు కొంతమంది. మనలోనే ఉంటారు వాళ్ళు, బయటికి రారు, కనపడరు. బయటికి కనపడరు వాళ్ళు ఎవరంటే ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అరిషడ్ వర్గములు అంటాం మనం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి భయంకరమైనటువంటి శత్రువులు. ఇప్పుడు బయట శత్రుత్వం ఏదైనా ఉంటే 10 రోజుల్లో అయిపోతుంది. ఏమయ్యా బాగున్నామంటే బాగున్నాను మనం పలకరించుకోవచ్చు, మనం పట్టుదలను పక్కన పెట్టి. కానీ ఈ 6 శత్రువులు ఉన్నారు మనలో ఉన్నటువంటి, ప్రతి మనిషిలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేవి మనిషిని పతనావస్థకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. మొత్తం వాడు సర్వనాశనం అయితే కానీ వదలవు. వాటిని చాలా జాగ్రత్తగా వాటి నుంచి తప్పించుకోగలగాలి. ప్రతి క్షణము వాటి నుంచి తప్పించుకోగలిగితేనే మనం జీవితంలో వృద్ధిలోకి రాగలుగుతాం, పైకి ఎదగలుగుతాం, మనమేమిటో నిరూపించుకోగలుగుతాం, 10 మందితో మంచి అనిపించుకోగలుగుతాం, ప్రపంచానికి మనం ఉపయోగపడతాం, ప్రపంచాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం, సత్సంబంధాలు, మానవ సంబంధాన్ని పెంచుకోగలుగుతాం. అవేమిటంటే కామము అంటే కోరిక. ఈ కోరిక అనేది ఎంతవరకైనా దారితీస్తుంది. ఒక వస్తువు కావాలి, కామం అంటే కోరిక. ఆ కోరిక తీరేంతవరకు ఒక వస్తువు మీద మనకు మనసు పడింది, కోరిక దాని తీసుకోవాలని, అది ఎంత ఖరీదైనా సరే కొనేయాలి, ఏమైనా సరే తీసుకోవాలి అనే భావన
అంటే మన స్తోమత తగ్గట్టుగా మనం దాన్ని తీసుకుంటే మనశ్శాంతిగానే ఉంటాం. మనకి స్తోమతకు మించి ఎన్నో వందల రెట్లు స్తోమత లేకపోయినా కూడా ఆ కోరిక తీరాలండి, ఆ పని కొనేసేయాలండి, ఆ వస్తువు అయిపోవాలండి అని జీవితాన్ని పాడు చేసుకుని అప్పుల పాలై జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు కొంతమంది. దాని నుంచి బయటపడాలి. చూసిందల్లా కావాలి, చూసిన వస్తువల్లా కొనాలి, చూసిందల్లా ప్రతిదాన్ని కోరుకోవడం అనేది చాలా ప్రమాదకరం. మానవ జీవితాన్ని పతనావస్థకి సర్వనాశనం చేస్తుంది ఈ కామము అనే భయంకరమైనటువంటి రోగం. ఇది. రెండోది క్రోధము. ఇది ఇంకా భయంకరమైనదండి. క్రోధోమూలమనర్థానాం క్రోధ సంసార బంధనం ధర్మక్షేకరం క్రోధ తస్మాత్ క్రోధం విసర్జయేత్. అంటే కోపము, ఈ భయంకరమైనటువంటి పశుత్వముతో కూడినటువంటి ఈ కోపం అనేది, క్రోధము అనే కోపము రెండు ఒకటే, మనిషిని ఎంత పతనానికి తీసుకెళ్ళిపోతాయంటే వాడి జీవితంకి సర్వనాశనమే, సమాధి అయిపోవడమే. వాడు తెలియకుండానే వాడు సమాధి అయిపోతాడు. దీన్ని జయించగలగాలండి, కోపాన్ని జయించగలగాలి మనం. కోపము అనేదాన్ని భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదేనండి. క్రోధము అనే దానిని వదిలివేస్తేనే నీ జీవితం బాగుపడుతుంది. కోపాన్ని కనుక వదలకపోతే అత్యంత భయంకరమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది కోపం. ఈ కోపాన్ని వదిలేసేయాలి. ప్రతి దాని మీద కోపము, ప్రతి వాళ్ళ మీద కోపం, ప్రతి పని మీద కోపము, ప్రతి సందర్భంలోనూ కోపం. ఈ క్రోధాన్ని కనుక మనం వదలకపోతే, దాన్ని కనుక మనం పట్టుకుని కూర్చుంటే కనుక అది మనని పతనావస్థకి తీసుకెళ్ళిపోతుంది. ఇది మానవులందరూ కూడా గ్రహించాల్సినటువంటి అత్యంత ఆవశ్యకమైనటువంటి అరిషడ్ వర్గాలలో రెండోది క్రోధము. కోపాన్ని జయించగలగాలి. కోపం వచ్చినా కూడా సంయమనంతో ఉన్నవాడే మహర్షి. ఎంత కోపం వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, దైవనామస్మరణ చేయాలి. ఆ సందర్భంలో నా కోపం వచ్చేస్తుంది, నేను ఏదైనా చేసేస్తాను అంటే అది వాడి నెత్తిన పిడుగుపడుతుంది. వాడికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని జయించాలి. కోపం జయించడం అంటే అది అంత ఈజీ కాకపోయినా కూడా అభ్యాసంతో మనం ప్రయత్నపూర్వకంగా మనం కోపాన్ని జయించవచ్చండి. అది అంత కష్టమైనమే కాదు. కోపాన్ని జయించాలంటే ముందు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక చోట మనకి ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఒక గొడవ జరిగిందండి. ఆ గొడవ జరిగినప్పుడు కోపం వచ్చింది మనకి, కానీ నేను యుద్ధానికి కాలు దువ్వుతాను అని కాకుండా ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపో. నువ్వు ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయామో ఆ కోపం, ఈ యుద్ధం అక్కడితో ఆగిపోతుంది. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతావు, అక్కడి నుంచి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అక్కడే కూర్చుని వాళ్ళతో తగాదా పడుతూ, యుద్ధం చేస్తూ, ఆర్గ్యుమెంట్లు చేస్తూ, నువ్వంటే నువ్వా, నేనంటే నేనే గొప్ప అనుకుంటూ యుద్ధాన్ని పెంచుకోకుండా, క్రోధాన్ని అహంకారాన్ని పెంచుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఒక మార్గం. రెండోది దైవనామస్మరణ చేయటం. నామస్మరణ, ఏ దైవాన్న యొక్క నామాన్నైనా సరే అదే పనిగా జపిస్తూ ఉంటే ఆ క్రోధము అనే కోపం అనేది తగ్గుముఖం పడుతుంది. లేకపోతే గబక్కన మంచినీళ్ళు ఉంటే తాగేయమన్నారు. కోపాన్ని తగ్గించుకోవడానికి మంచినీటిని తాగినా కూడా కొంత శాంతిస్తుంది, మనసు ఉద్రేకం నుంచి మనల్ని శాంతింపజేస్తుంది. కాబట్టి క్రోధాన్ని జయించగలిగిన వాడే మహర్షి అవుతాడు. రెండోది. ఈ మూడోది అరిషడ్ వర్గాలలో లోభము. ఈ లోభం అనేది అత్యంత భయంకరమైనటువంటిదండి. ఈ లోభం ఏమొస్తుందంటే మనిషిని లోభిగా ఉంటాడు. అంటే ఏంటి? అత్యాశ. మొత్తం నాకే కావాలి, మొత్తం నేనే మింగేయాలి. లోభత్వం అనేది అరిషడ్ వర్గాలలో మూడోది. దాన్ని కూడా జయించగలగాలండి మనం. కామ, క్రోధ, లోభ. మోహం అంటే ఇష్టపడటం. మోహించానండి నేను ఆ వస్తువు. మోహం అంటే ఏంటి? మనల్ని మనం మర్చిపోవడం. మోహించడం అంటే ఇక దానిలో ఆ మైకంలో ఉండిపోవడం. ఆ వస్తువే కావాలి, లేకపోతే ఆ వ్యక్తే కావాలి, లేకపోతే ఇంకా అదే కావాలి అని మోహం అనే మైకంలో పడిపోతే ఇక వాడికి ప్రపంచంతో సంబంధం లేకుండా వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. కామ, క్రోధ, లోభ, మోహ. మదం భయంకరమైనటువంటిది. మదం ఎక్కిందిరా వీడికి అంటాం. అంటే ఏంటి? వాడికి పెద్ద చిన్న, తల్లి, తండ్రి, గురువు ఎవ్వరూ లెక్క చేయడు.
మదంతో కొట్టుకుంటున్నాడు రా వీడు అంటే ఏంటి? వాడు చేసే పని చెడ్డ పనైనా సరే వాడు దాన్ని సమర్థించుకుంటాడు. ఎవరి మాట వినడు, పెద్దల మాట వినడు. పెద్దల మాట వినడు. వెనక ఏం చేస్తాడు? మదమెక్కి కూర్చున్నాడు వీడు. మదం ఎక్కిందంటే ఏంటి? ఎవరిని లెక్క చేయని తనం. ఎవరిని లెక్క చేయడు, ఎవరి మాట వినడు, తల్లిదండ్రుల్ని గౌరవించడు, గురువుని గౌరవించడు. వాడు ఏదో చేయాలనుకుంటాడు ఒక చెడ్డ పని, వాడు ఎంతమంది వారించినా ఆ పనిని ఆపడు, వాడు చేసే తీరతాడు. ఒళ్ళు కొవ్వెక్కిందిరా వీడికి అంటాం కదా, అలాగమాట మదమెక్కింది వీడికి. మదాంధుడు అంటాం. అంటే ఏంటి? వాడు చేసే చెడ్డ పనిని వాడే సమర్థించుకుంటూ ఎవరి మాట వినకుండా, ఎవరిని లెక్క చేయకుండా అహంకారంతో ముందుకెళ్తే వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్టే. కాబట్టి మదము, మాత్సర్యము అంటే అహంకారం. మనకి పురాణాలలో ఈ మదమాత్సర్యాలు ఉన్నటువంటి రాక్షసులు, రాక్షస ప్రవృత్తి అంటాం మనం. ఈ మదమాత్సర్యాలు అనేవి రాక్షసులకు సంబంధించినటువంటివి, రాక్షస ప్రవృత్తికి సంబంధించినవి మదమాత్సర్యములు. మనకు తెలుసు ఈ అరిషడ్ వర్గాలను జయించలేక పురాణాలలో మహామహులే పతనమైపోయారు. ఉదాహరణకి రావణాసురుడు తీసుకుందాం. వాడు కోరిక, మదము, మాత్సర్యం, అహంకారం, మోహము అన్నిటికీ వశమైపోయి పరమ శివభక్తుడైనా సరే, పరమ గొప్ప పరాక్రమవంతుడైనా సరే వాడి అరిషడ్ వర్గాలని జయించలేక పతనమైపోయాడు రావణాసురుడు. అలాగే నరకాసురుడు, మహిషాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాక్షసులందరికీ కూడా ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా తిష్ట వేసుకొని కూర్చుని ఉంటాయండి. రాక్షస ప్రవృత్తికి దగ్గరగా ఉంటాయి ఇవి. ఈ అరిషడ్ వర్గములను జయించలేక వాళ్ళు పాపం ఎన్నో తప్పులు చేసి చివరికి పతనమైపోయారు, చనిపోయారు. కాబట్టి ఎవరైనా సరే ప్రపంచంలో ఈ అరిషడ్ వర్గాలను జయించగలిగితే వాడు మహర్షి అంటాం, ఋషి అంటాం, మహనీయుడు అంటాం, పురాణ పురుషుడు అంటాం, దైవం అంటాం. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే తిరిగి 4 అన్నామనుకోండి, అది దైవత్వం కాదు. వాళ్ళు అన్నా కూడా మనం మౌనం వహించి దేవుడు ఉన్నాడు, పరమాత్మ చూసుకుంటాడు అని పరమాత్మ పాదాల దగ్గర పెడితే మనకి సంబంధం లేదు ఇంకా విషయం. ఆయన చూసుకుంటాడు, పరమాత్మే చూసుకుంటాడు అనే భావన ఉండడం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో అది ఎవరికి చాలా తక్కువ మందికి ఉంటుందండి. నువ్వు నన్ను తిడతావా, నేను నిన్ను తిడతాను. నన్ను ఒక దెబ్బ వేస్తావా, నేను 4 కొడతాను. నన్ను అవమానిస్తావా, నేను ఇంతకంటే అవమానిస్తాను. ఈ విధమైన ఈ ధోరణి, భయంకరమైన ధోరణి ఉంది తప్ప ప్రపంచంలో ఒక సర్దుకుపోయే తత్వం లేదు, ఒక మంచితనం లేదు, ఒక మానవత్వం లేదు. అవతల వాడిని ఎప్పుడు ఏ విధంగా కించపరుద్దామా, ఎవరిని ఏ విధంగా మోసం చేద్దామా, ఏ విధంగా అవమానిద్దామా అనే భావనే తప్ప ప్రపంచంలో ఇవాళ నడుస్తున్న కథ మంచితనం, సర్దుకుపోయే తత్వం, అందరినీ కలుపుకుపోవడం. అందరినీ కలుపుకుపోతూ ఉంటే మానవ సంబంధాలు మెరుగుపడతాయి, ప్రపంచమే ఆనందమయంగా కనపడుతుంది, అంతా సంతోషంగా కనపడుతుంది. మన మనసును శుద్ధి చేసుకోవాలి ముందు. ఆత్మశుద్ధిని చేసుకుంటే ప్రపంచం అంతా ఆహ్లాదకరంగా కనపడుతూ ఉంటుంది. మన మనసులో ఎప్పుడైతే కల్మషం అనేది, ఒక అసూయ, ద్వేషము, కుట్ర, స్వార్థము అనేవి చేరినాయో ఇక ప్రపంచంలో దాన్ని ఎవ్వరూ కూడా ఎప్పటికీ మనం దాని నుంచి బయటపడలేము. ఇది మాత్రం నిజమండి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం అలవరుచుకోవాల్సినటువంటి మంచి లక్షణములు సత్సాంగత్యము, మంచి వాళ్ళతో స్నేహం చేయడం, అలాగే మంచి పుస్తకాలు చదవడం, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, మంచి చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. మనకి మనమే క్రియేట్ చేసుకోవచ్చండి. మనసుని మించింది లేదు. మన మనసుని కంట్రోల్ చేసుకుంటూ, కోరికల్ని అదుపు చేసుకుంటూ, కోపాన్ని అదుపు చేసుకుంటూ, అలాగే లోభ మోహ మదమాత్సర్యాలను అదుపు చేసుకుంటూ నెమ్మదిగా జీవితాన్ని కనుక మనం సాగిస్తే ఖచ్చితంగా మన జీవితం సుఖమయం, ఆనందమయం అవుతుందండి. ఇది చాలామంది ప్రూవ్ చేశారు. కానీ ఈనాటి కాలంలో కష్టతరమైనా కూడా ప్రయత్నంలో చేస్తే తప్పేమీ లేదు. కాబట్టి ఈ అరిషడ్ వర్గాల నుంచి బాహ్య శత్రువులు ఉంటారు అందరికీ, అంతఃశత్రువులను కూడా జయించగలిగితేనే
మన జీవితం సార్థకత. మన మనిషిగా పుట్టినందుకు మన చిన్న జీవితం ఇది. మానవ జీవితం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఈ చిన్న జీవితంలో ఇటువంటి భయంకరమైనటువంటి అసూయ, ద్వేషము, కోపము, కామము, మోహము, లోభము, మతమాత్సర్యములు ఇవన్నీ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటుందండి. చెడుని కిందకి తొక్కేసి మంచిని మాత్రమే మనం తీసుకుని మంచి మనసుతో, శుద్ధితో, ఆత్మశుద్ధితో చక్కగా మనం ముందుకెళ్ళగలిగిన నాడు మన జీవితం సుఖమయం, శాంతిమయం, ఆనందమయం.